గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన టుడే బిజినెస్లో డేటు 20th June 2024. ఈ బిజినెస్ న్యూస్లో రకరకాల సబ్జెక్ట్ మేము మనం కవర్ చేస్తాము. వాటిని లిస్ట్ ఇచ్చాము, వాటిని చూడండి, గమనించండి. అండ్ ఇక్కడ ప్రీలింగ్ డిమాట్ అకౌంట్ ఇచ్చాము, అది గమనించండి. ఒక డిస్క్లైమర్ ఉంది, డిస్క్లైమర్ గమనించండి. అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్, షేర్ మార్కెట్ సక్సెస్ కావాలంటే లక్షణాలను ప్రతిరోజు చెప్తాను, వీటిని గమనించండి. సో మన బిజినెస్ న్యూస్కి వెళ్దాము. బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్ నేను ఆల్మోస్ట్ స్వల్పంగా లాభాల బాట ముగిసింది. డౌ జోన్స్ 56 పాయింట్ అప్, నాస్డాక్ 6 పాయింట్ అప్, S&P 500 14 అప్. బట్ యూరోపియన్ మార్కెట్ మిక్స్డ్గా క్లోజ్ అయింది. ఇంగ్లాండ్ 14 పాయింట్ అప్, ఫ్రాన్స్ అండ్ జర్మన్ 58-64 పాయింట్ డౌన్ అయింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్ ఆల్మోస్ట్ లాభాల బాట నడుస్తుంది స్వల్పంగా. సింగపూర్ నిఫ్టీ 9 పాయింట్స్ అప్ ఉంది, హాంకాంగ్ 4 పాయింట్స్ అప్, తైవాన్ 31, జపాన్ మాత్రము 2 పాయింట్స్ డౌన్ ఉంది. సో జపాన్తో మనకు పెద్ద సంబంధం ఏం లేదు కాబట్టి మన మార్కెట్ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఫారినర్స్ నిన్న మ్యూచువల్ ఫండ్స్ వారు చాలా బయింగ్ చేస్తారు. నిన్న బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ అవర్లో చాలా పెరిగింది. బహుశా బ్యాంక్ షేర్స్ కొని ఉంటారు. అండ్ ఫారినర్స్ సుమారు 7,980 కోర్స్ కొంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా 7,107 కొన్నారు, అది గమనించండి. నేను నిఫ్టీ 40 పాయింట్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రము ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ పెరిగి తర్వాత 950 దగ్గర క్లోజ్ అయింది. సెనెక్స్ కూడా 30 పాయింట్ అప్. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా తగ్గాయి, 538-83. అండ్ ఇండెక్స్ 0.7% పెరిగింది. ఇండెక్స్ మీ ప్రసాద్ చెప్పిన ఇండెక్స్ వలాటిని చూపిస్తుంది. నేను అందుకోసం మార్కెట్ హెచ్చుతగ్గులు బాగుంది కాబట్టి ఇది పెరిగింది. ఇది తగ్గుతుంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది 12 లోపల ఉండాలి, అది గుర్తించండి. అండ్ నిఫ్టీ 1 అండ్ మన నిఫ్టీ పుట్ రేస్ కూడా 1.10 ఉంది. అంటే నిన్న 1.26 తగ్గింది. ఇది కూడా మన మార్కెట్ సెంటిమెంట్కు దూరం చేస్తుంది, అది గుర్తించండి. సో మనం ప్రధాన వార్తకి వెళ్దాము. ఒక్కొక్క వార్త మీద మనము కంపెనీ కూడా కొద్దిగా విశ్లేషిద్దాము. సో ఇది వీడియో మీకు ఇంట్రెస్ట్గా అండ్ మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను కాబట్టి తుది వరకు చూసి ఈ యొక్క శ్రమను గుర్తించండి. సో ఈనాడు టాటా కమర్షియల్ వెహికల్స్ 2% ఐకాన్ ఇస్తారు ఫ్రమ్ జూలై నుంచి. సో మీకు టాటా మోటార్స్ అనేది ఫండమెంటల్ కంపెనీ, మంచి కంపెనీ. టాటా గ్రూప్ ఇది ఫ్యూచర్లో చాలా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెరిగింది, మరి పెరుగుతుంది కాబట్టి టాటా మోటార్స్ ప్రతి డిప్లో కూడా కొన్ని యావరేజ్ చేసుకొని పెరిగినప్పుడు 50% ప్రాఫిట్ తీసుకుంటూ పోవాలి. లేదంటే లాంగ్ రన్లో 2-3 years ఇస్తే బాగా లాభాలు వస్తుంది. సో తగ్గినప్పుడు కొన్ని, మరి పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే మీకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం ట్రేడింగ్ పరంగా చూసుకోవచ్చు, ఇన్వెస్ట్ పరంగా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొన్న తర్వాత లాంగ్ రన్ ఉంచుకోవడం బెటర్. కనీసం 3 months నుంచి 3 years ఉండాలి, గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో బోర్డ్ ఆఫ్ యాక్సిస్ బ్యాంకు గివ్స్ నాట్ టు హై స్టేక్ ఇన్ మ్యాక్స్ లైఫ్ ఫర్ 336. సో యాక్సిస్ బ్యాంకు సుమారు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో 336 crores పెట్టబోతున్న మాట వచ్చింది. సో దీని మీద ఫ్యూచర్లో దీనికి ఇన్కమ్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు యాక్సిస్ బ్యాంకు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో వన్ ఆఫ్ ది మంచి కంపెనీ, మంచి బ్యాంక్ కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ గుర్తించండి. లైమిన్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఆక్షేప్ ఇచ్చారు. ఫెర్టిలైజర్స్ 2 రోజు ఫెర్టిలైజర్స్ పెడుతున్నది. దీనికి కారణము ఉంది, 3 రకాల కారణం ఉంది. ఒక కారణమేమో ఇప్పుడు పంట సీజన్ వచ్చేది మాన్సూన్కు ఫెర్టిలైజర్స్ చాలా అవసరంగా అవుతుంది కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది. అట్లనే బడ్జెట్లో కూడా సబ్సిడీ మా ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నట్టు వాడుతుంది. ప్రతిసారి బడ్జెట్లో కూడా సబ్సిడీ ఇస్తాను ఉంది. అది కాక ఇప్పుడు నెక్స్ట్ GST మీటింగ్ కాబోతుంది. అందులో GST మీటింగ్లో ఫెర్టిలైజర్ మీద కొద్దిగా GST తగ్గించడం కానీ తొలగించడం కానీ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ 3 కారణాల పెరగడానికి అవకాశం ఉంది. సో RCF పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది, గుర్తు. అండ్ నెక్స్ట్ వార్త, నో గెయిన్ ఫర్ వోడాఫోన్ ఐడియా ఫ్రమ్ పేరెంట్స్ 18% స్టేక్ ఇన్ సేల్ ఇన్ ఇండస్ టవర్స్. మీకు తెలుసు, నేను వోడాఫోన్ వాళ్ళు ఇండస్ టవర్స్ని వాళ్ళ స్టేక్ను 18 points తెచ్చి స్టేక్ చేశారు. బట్ ఇక్కడ మనం గుర్తించాల్సింది వోడాఫోన్, ఐడియా ఈ 2 వేరు కంపెనీలు. వోడాఫోనే తన స్టేక్ను అమ్ముకుంది కాబట్టి దీనికి వోడాఫోన్ ఐడియాకి ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి కొంతమంది దీని మూలంగా వోడాఫోన్ ఐడియా షేర్ దొరుకుతుందని భావించవచ్చు, బట్ అది కరెక్ట్ కాదు. బట్ వోడాఫోన్ ఐడియా ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది. బట్ ఈ అమౌంట్ మొత్తం వోడాఫోన్ అనే ఫారెన్ కంపెనీకి వెళ్తుంది, అది ఒకటి గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కింద CNDRM ఇచ్చారు. ఇది మన రీసెంట్ లిస్టెడ్ కంపెనీ CND గ్రూప్ వాళ్ళది.
ఇది కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీ కాబోతుంది. సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు కనీసం 5 to 10% కరెక్షన్ అయినప్పుడు తీసుకోవడం యాక్టివేట్ చేయడం మంచిది. ఇందు ప్రకారం కేవల్ కిరణ్ అనే క్లోతింగ్ కంపెనీ ఉంది. అది ప్లాన్స్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్న వార్త వచ్చింది. సో ఈరోజు ఈ షేర్ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఎకనామిక్స్ ప్రకారం భారతీయ బైస్ ఎక్స్ట్రా 1% ఇన్ ఇండస్ టవర్స్ టు బూస్ట్ స్టేక్ ఇన్ టవర్ కంపెనీ టు 40.9%. మీకు తెలుసు ఇండస్ టవర్ వన్ ఆఫ్ ది మంచి కంపెనీ, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టెలికామ్ టవర్స్ నిర్మించే సంస్థ, మన ఇండియాలో మొట్టమొదటి కంపెనీ. దీనికి ప్రమోటరు మన ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ గ్రూపు. వాళ్ళు మళ్ళీ 1% నిన్న బల్క్ డీల్లో కొన్నట్టు వార్త వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 330 ఉంది, ఫ్యూచర్లో 400 పోయే అవకాశం ఉంది. బట్ ఈ షేరు 300 వాళ్ళ వల్ల కరెక్షన్ అయితే తీసుకోవడానికి బాగుంటుంది. ఫ్యూచర్లో మంచి దీనికి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయన్నట్టు మనం గుర్తించాలి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం సోమ్ డిజిటల్ బేబ్స్ ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ షేరు ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంది. కారణం మధ్యప్రదేశ్లో దీనికి ఉన్న దీని ఫ్యాక్టరీ లైసెన్స్ను మన గవర్నమెంట్ రద్దు చేసినట్టు వార్త వచ్చింది. ఎక్కడక్కడ చైల్డ్ లేబర్స్ అబ్యూజ్మెంట్ అయినట్టు నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. 19 గర్ల్స్ అండ్ 39 బాయ్స్ అక్కడ పెట్టినట్టు వార్త వచ్చింది. కాబట్టి దాని మీద లైసెన్స్ తగ్గించారు. దాని మూలం ఈరోజు ఈ కంపెనీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండి ఈ షేర్ ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో మన కార్పొరేట్ గవర్నెన్స్ తలెత్తింది. కాబట్టి ఈ షేర్ కొన్ని రోజులు దూరం ఉండడం మంచిది, అది గుర్తించండి. అండ్ ఐఓసి కూడా ఒక ఎంఓ పెట్టిన వార్త. ఐఓసి కూడా ఫ్యూచర్ మంచి కంపెనీ కాబోతుంది. మంచి డివిడెండ్ ఆల్మోస్ట్ 7% డివిడెండ్ వస్తుంది, గవర్నమెంట్ కంపెనీ. ఈ షేర్ని కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు అది గుర్తించండి. అండ్ నెక్స్ట్ వార్త టాటా పవర్ ఆర్మ్స్ టు ఇన్స్టాల్ ఓవర్ 850 ఈ బస్సు ఛార్జింగ్ అని ఉంది. మీకు తెలుసు ప్రతిసారి టాటా పవర్ మంచి కంపెనీ, ప్రతిసారి కూడా చెప్తున్నాము. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన ఫ్యూచర్లో మంచి కంపెనీ, మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఫెర్టిలైజర్ సెక్టర్ పాయిజ్ ఫర్ బుల్ ర్యాలీ షోయింగ్ సైన్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ హై బేటా సెక్టర్స్. అంటే ఇప్పుడు రానున్న సీజన్లో రానున్న టైంలో ఫెర్టిలైజర్ షేర్స్ అని పెరగవచ్చు, బుల్ ర్యాలీ రావచ్చు అని ఒక వార్త వచ్చింది. సో దీని మూలంగా మీకు తెలుసు జిఎస్ఎస్పి, జిఎన్ఎఫ్సి, ర్యాలీస్ ఇండియా టాటా గ్రూప్ వాళ్ళది, ఆర్సిఎఫ్, ఎన్ఎఫ్ఎల్, మదర్స్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ ఫెర్టిలైజర్స్ సంబంధించిన షేర్స్ ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉన్నది. మీకు 2 days బ్యాక్ కూడా నేను జిఎస్టీ 222 ఉన్నప్పుడు ఒక రీల్ పెట్టాను, షార్ట్ పెట్టాను. అది పెట్టిన 2 రోజులకు 20 రూపీస్ పెరిగింది. ఇప్పుడు 240 ఉంది, నేను 220 పెట్టాను. నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, ఫుల్ లెంత్ దాని యొక్క డాటా మొత్తం ఇచ్చాను. సో ఆ వీడియో కూడా టుడే మీరు చూడండి. ఈ అన్ని షేర్లు పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు జిఎస్పి, ర్యాలీస్ ఇండియా పెరగడానికి అవకాశం ఉంది. మిగతా షేర్లు పెరుగుతాయి అండ్ నో డౌట్ ఫెర్టిలైజర్ సంబంధించింది కాబట్టి. సో ఇక్కడ ఉన్న ఫండమెంటల్ కంపెనీలు నా ఆలోచన ప్రకారం జిఎస్ఎస్పి, జిఎన్ఎఫ్సి, ర్యాలీస్ ఇండియా, అది గుర్తించండి. అండ్ మా ఛాయిస్ ముందుగా మీకు అదే ఇచ్చాను, జిఎస్ఎస్పీస్ అండ్ ర్యాలీస్ ఇండియా. జిఎస్పీస్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు వీడియో పెట్టాను. మనం రికమెండ్ చేసిన తర్వాత 2 రోజులకే ప్రతిరోజు 10 రూపీస్ 2 days పెరిగింది. సో ఒకవేళ ఈరోజు కంటిన్యూ పెరుగుతూ తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు ఈ షేర్లను గుర్తుపెట్టుకొని ఫెర్టిలైజర్ షేర్స్, ఏ ఫెర్టిలైజర్ షేర్ అయినా ముఖ్యంగా ఫండమెంటల్ షేర్స్ తగ్గినప్పుడు ఇప్పుడు తీసుకొని షేరు. ఎందుకంటే రానున్న సీజను, బడ్జెట్ ఉంది. ఒక్కోసారి వర్షాలు లేని మూలంగానే వాతావరణం ఈ షేర్ తగ్గుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వర్షాలు వస్తున్నాయని మళ్ళీ షేర్ అవుతాయి. కాబట్టి ఫెర్టిలైజర్ షేర్స్ను ఈ నెల మొత్తం తగ్గినప్పుడు ఒక మంచి అవకాశం కింద తీసుకోవాలని నా ఆలోచన. మీరు కూడా మీ అనుభవంతో మీ రీసెర్చ్ చేసి వీటి మీద ఒక కండిషన్ ఉంచండి. సో ఈరోజు బ్యాన్లో ఉన్న షేర్స్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్నాయి. ఈ షేర్ బ్యాన్లో ఉంటే ఈరోజు హెచ్చుతగ్గులు అనేది తక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్యాన్లో ఉన్న షేర్ను ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్లో కొనడానికి వీలు ఉండదు, సో అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ షేర్ ఈరోజు కొద్దిగా ఎక్కువ పెరగడం కానీ ఎక్కువ తగ్గడం ఉండకపోవచ్చు, అది గుర్తించండి. అందులో సేలు, ఇండియా సిమెంటు, ఇండస్ టవర్ నిన్న యాడ్ అయింది. హిందుస్థాన్ కాపర్, బలరాం చీని, చంద్రపేటలు కూడా యాడ్ అయింది. ఎందుకంటే చంద్రపేటకు ఫుల్గా మన రష్ పెరిగింది. ఫెర్టిలైజర్ కంపెనీ చెప్పాక ఇలాగా పెళ్ళు అండ్ హెచ్ఏఎల్, అవి గుర్తించండి. సో ఈ మంత్లో కొన్ని డివిడెండ్ పేబుల్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కొన్ని రికార్డ్ డేట్ వరకు ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఉంచుకుంటారో వాళ్ళకి డివిడెండ్ అవకాశం ఉంది. మళ్ళీ కూడా ఇది గుర్తించండి. ఒకసారి డివిడెండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ అమౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సేమ్ 8 రూపీస్ పట్టించింది. రికార్డ్ డేట్ 21 జూన్. కాబట్టి ఈరోజు ఎవరైతే షేర్స్ కొనేని వారు ఉంటే ఈరోజు కొనచ్చు, కొని రేపు కూడా ఉంచుకొని ఎల్లుండి అమ్ముకోవాలి. అవి వీలైతే
బట్ ఈ 2 రోజులు ఉంచుకుంటే మీకు డబ్బులు 80 రూపీస్ పర్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అంటే టాటా స్టీల్ కూడా 3 రూపీస్ 60 పైసా ప్రకటించింది. రికార్డ్ డేట్ 21 జూన్. కాబట్టి ఈరోజు కొన్న వాళ్ళకు 3 రూపీస్ 60 పైసా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్ని రేపు ఉంచి ఒక వీలైతే ఎల్లుండి అమ్ముకోలే, వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అంటే వోల్టాస్ కూడా 5 రూపీస్ 50 పైసా ప్రకటించింది. దీని రికార్డ్ డేట్ 25 అంటే 24 లోపల ఎవరైతే కొంటారో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 25 వరకు ఉంచి దాన్ని అమ్ముకోవడమో రిటైన్ చేసుకోవడం అది గుర్తించండి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా 7 రూపీస్ 60 పైసా ప్రకటించింది. 28 జూన్ 27 లోపల కొనాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 16 రూపీస్ 50 పైసా చాలా పెరుగుతుంది. 2 రోజు నుంచి మీకు మన డివిడెండ్స్ మూలంగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముందు 28 జూన్ ఇది లాస్ట్ డేట్. అండ్ వెల్స్పన్ కార్పొరేషన్ కూడా 5 రూపీస్ డివిడెండ్ ఉంది. దీని రికార్డ్ డేట్ 28. సో ఇక్కడ డివిడెండ్ రావాలంటే ఒకరోజు ఈ రికార్డ్ డేట్ ముందు కొన్ని ఆ రికార్డ్ డేట్ని ఆడితే ఎవరైతే ఉంచుకుంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.